నర్మదా యశాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. రొమాంటిక్ లవ్ స్టోరీ నిన్నే పెళ్లాడతా భాగం 34. అత్తయ్య, మీరన్నా రియాకి నచ్చచెప్పండి. చిన్నప్పటి నుండి సంయుక్తని శిఖర్కిచ్చి పెళ్లి చేయాలని వాళ్ళు చూస్తున్నారు. అంతేకాదు, నేను తెలుసుకున్నంత వరకు వాళ్ళు ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. అలాంటిది వాళ్ళిద్దరి మధ్య ఇది దూరాలని చూస్తోంది. ఇది పట్టుదలకు పోయి ఏదైనా కంత్రి పని చేసి ఒకవేళ బలవంతంగా అతన్ని పెళ్లి చేసుకున్నా అతనితో సుఖపడగలదా? సంతోషంతో కాపురం చెయ్యగలదా? ఈ విషయం ఎందుకు దీనికి అర్థం కావడం లేదు. ప్రేమించడం తేలిక, కానీ ఎదుటి వాళ్ళ ప్రేమను పొందడం చాలా కష్టం. అసలు ఆ శిఖర్ తన తండ్రి కన్నా మొండివాడు. ఆవేదనతో తల్లడిల్లింది సౌందర్య. నీ కూతురు మాత్రం మొండిది కాదటే. ఇది మాత్రం ఎవరైనా చెప్తే వినే రకమా? పోనీ దాని ప్రయత్నం అదేదో చేస్తానంటుంది కదా, చేసుకొని. అది బెడిసి కొట్టిన రోజున నోరు మూసుకొని మనం చెప్పినట్టు వింటుంది. అంతవరకు దాన్ని ఏమీ అనకుండా అలా వదిలేయడం మంచిది అన్నది బామ్మ. నిజమే కదా అనుకుంది సౌందర్య. ఆ రోజంతా అక్కడే ఉండి మరుసటి రోజు తిరుగు ప్రయాణం పెట్టుకుంది రియా. ఆఫీసు నుండి ఒంటరిగా వచ్చిన శిఖర్ని చూసి, అమ్మయ్య, రియా పీజీకి వెళ్ళినట్టుంది అని సంబరపడింది సంయు. కన్ఫామ్ చేసుకోవడం కోసం అదే విషయం అతన్ని అడిగింది. రియా పీజీకి వెళ్ళలేదు. తన బామ్మకి ఆరోగ్యం బాగోలేదని తెలిసి లీవ్ తీసుకుని వెళ్ళింది అన్నాడు శిఖర్. అంతే, నీరసపడిపోయి ముఖం ముడిచింది సంయు. ఎందుకు నీకు ఆమెను చూస్తే అంత జెలసి? కనుబొమ్మలు ఎగరవేశాడు శిఖర్. జెలసి కాదు బావా, నిన్నెక్కడ నా నుండి దూరం చేస్తుందోనని భయం. నాకు కాకుండా ఎత్తుకొని వెళ్తుందేమోనని బాధ. తన వేదన అంతా కళ్ళల్లో చూపిస్తూ రెపరెపలాడించింది సంయుక్త. శిఖర్ చిన్నగా నవ్వాడు. ఎందుకు నవ్వుతావు? ఉక్రోషపడింది సంయు. నీ అమాయకత్వానికి నవ్వక ఏం చేయమంటావు? నేను ఒకరు ఎత్తుకొని వెళ్తే వెళ్ళేవాడిని లా నీ కంటికి కనిపిస్తున్నానా? నాకంటూ ఏ ఎమోషన్స్, ఫీలింగ్స్ లేవు అనుకున్నావా? ఏ విషయంలోనైనా ఫుల్ క్లారిటీతో ఉంటాను. అలాంటిది నా లైఫ్లో ఎంతో ఇంపార్టెంట్ అయిన పెళ్లి విషయంలో ఏ క్లారిటీ లేకుండా ఎవరిని పడితే వాళ్ళని పెళ్లి చేసుకునే టైప్ అనుకున్నావా? కోపంతో అన్నాడు శిఖర్. నిజమే కదా అనుకున్న ఆమె తన తెలివితక్కువతనానికి తన నెత్తి మీద తనే ఒక్కటి ఇచ్చుకుంది. అది సరిపోదు నీకు. ఇలారా, నే వేస్తాను. ఒకటి కాదు, 2 జల్లకాయలు. దూరంగా ఉన్న సంయుక్తను దగ్గరికి పిలిచాడు. ఆమె తల అడ్డంగా ఊపింది. రమ్మని కళ్ళతోనే ఆర్డర్ వేశాడు. మరోసారి తల అడ్డంగా ఊపింది. అతడు ఆమె వైపు అడుగులు వేయగానే ఆ గదిలో నుండి పారిపోవాలని చూసింది. అతడు ఒక ఉదుకున ఆమె చెయ్యి అందుకున్నాడు. నా నుండి తప్పించుకోవడం నీకు సాధ్యమా? ఆమె చెయ్యిని వీపు వెనక్కి మెలిపెట్టి తన దగ్గరికి లాక్కున్నాడు. ఆమె ఫోర్సుగా వచ్చి అతనికి అతుక్కుపోయింది. ఆమె దేహం అతనికి మెత్తగా తగిలింది. తన్మయత్వంతో అతడు ఒక క్షణం కళ్ళు మూసి తెరిచాడు. కానీ అతని దేహం ఆమెకు గట్టిగా తగిలింది. తీయటి నొప్పి కలుగుతుంటే అబ్బా అనుకుంది మనసులో. అతడు చెయ్యి ఎత్తగానే ఎక్కడ కొడతాడోనని భయంతో కళ్ళు గట్టిగా మూసింది. మూసుకున్న ఆమె కనురెప్పలపై ముద్దు పెట్టాడు. ఉలికిపాటికి గురైన సంయుకి కరెంట్ షాక్ కొట్టినట్టు అయ్యింది. బిడియంతో మరింత బిగుసుకుపోయింది. తన చేతితో అతని చొక్కాని గట్టిగా పట్టుకొని కళ్ళు మరింత గట్టిగా మూసింది. కలవరపాటికి గురైన ఆమె పెదవులు చిగురుటాకులయ్యాయి. అతని పెదాలపై గర్వంతో కూడిన చిరునవ్వు మొలిచింది. తదేకంగా ఆమెను చూసి తన చూపుడు వేలితో ఆమె పెదాలపై సున్నితంగా రాశాడు. అతడు ఎక్కడ ముద్దు పెట్టేస్తాడోనని భయపడి పెదాలని నోటిలోపలికి తీసుకుంది. ఆమె చర్యకి అతనికి నవ్వు ఆగలేదు. కళ్ళు చిన్నవైపోగా తెరలు తెరలుగా నవ్వాడు. ఉక్రోషంతో కళ్ళు తెరిచి శిఖర్ని సూటిగా చూసింది. ఆమె చూపులు అతని చూపుల్లో చిక్కుకున్నాయి. అతని కళ్ళల్లో చిలిపితనం కొట్టొచ్చినట్టు కనబడింది. సమ్మోహనపరుస్తున్న అతని కొంటె చూపుని తట్టుకోలేక లజ్జాభారంతో ఆమె కనురెప్పలు వాలిపోయాయి. సంయు శిఖర్ హస్కీగా పిలిచాడు. ఆమె మెత్తగా పలికింది. మీ నాన్నగారు నీకు పెళ్ళి ఇప్పుడప్పుడే చేయనన్నారు. మరి ఈ విషయంలో నువ్వేమనుకుంటున్నావు? ఆమెను అడిగాడు. సడన్గా శిఖర్ పెళ్లి ప్రస్తావన తీసుకుని వచ్చేసరికి విస్మయంతో అతన్ని చూసింది. ఏంటి అలా చూస్తున్నావు? క్వశ్చన్ అర్థం కాలేదా అన్న శిఖర్. ఏది? నాకు రెండోసారి చెప్పే అలవాటు లేదు అంటూ భుజాలు కదిపాడు. అర్థమైంది అన్నట్టు తల ఊపి అతని చొక్కాని పట్టుకున్న తన చేతుల్ని వెనక్కి తీసుకుంది. అంతేకాదు, అతని నుండి 2 అడుగులు వెనక్కి వేసింది. ఏంటి ఇంత సడన్గా నా పెళ్లి గురించి అడుగుతున్నావు? కనురెప్పలు టపటపా ఆడించింది. ఏ అడగకూడదా? నీ మనసులో ఏముందో తెలుసుకోకూడదా? కళ్ళు ఎగరవేశాడు.
నన్ను అడిగితే నేనేం చెప్తాను? నా ఇష్టాయిష్టాలతో పనేముంది? అమ్మా నాన్నకి నా పెళ్ళి ఎప్పుడు చేయాలి అనిపిస్తే అప్పుడు చేసేస్తారు. ఎవరితో చేయాలి అనుకుంటే వాళ్ళతో చేస్తారు. ఇలాంటివన్నీ నన్ను అడిగి చెయ్యరు. కాబట్టి నువ్వు కూడా నన్ను కాకుండా నాన్నగారిని అడిగితే బాగుంటుంది. పెదవి విరిచింది. మీ వాళ్ళు నన్ను అడగరేమో కానీ నేను అడుగుతున్నాను కదా. ఆమెను చురుగ్గా చూశాడు. సిగ్గుతో తల పూర్తిగా నేలకి దించేసింది. బావా, ఇలా ఎవరైనా డైరెక్ట్గా అడుగుతారా? ఒకవేళ అడిగినా సిగ్గుతో ఎలా చెప్పేది? ఆమె బుగ్గలు ఎర్రగా కందిపోయాయి. అందరి గురించి నాకెందుకు? నేను ఇలాగే అడుగుతాను. నేను ఇలాగే మాట్లాడతాను. అడిగిన దానికి సమాధానం చెప్పు, లేదంటే నాకు కోపం వస్తుంది. యాటిట్యూడ్ చూపించాడు శిఖర్. తింగరోడు ఇలాగైనా అడిగేది? మనసులో తిట్టుకుంది సంయుక్త. ఇప్పుడు ఏమని చెప్పాలి? అసలు నేను ఇంతవరకు నా పెళ్లి గురించి ఆలోచించలేదు. కానీ ఎప్పటికైనా నేను బావని పెళ్లి చేసుకోవాలని మాత్రం అనుకున్నాను. ఇలా ముఖం పట్టుకొని అడుగుతాడని అసలు అనుకోలేదు. ఈ ఎన్ఆర్ఐ గానికి ఎలా చెప్పినా కష్టమే. ఎడ్డమంటే తెడ్డమంటాడు. ఏం చెప్పినా సాటిస్ఫై కాడు. సరికదా? నా వీపు విమానం మోత మోగిస్తాడు. ఏం చెప్పకుండా ఎలాగైనా తప్పించుకోవాలి. కానీ ఎలా? ఆలోచనలో పడింది. ఓయ్, అంతగా ఏం చించుతున్నావు? అంటూ ఆమె నుదుటిని తన మునివేళ్లతో వెనక్కి నెట్టాడు. ఆమె రోషంతో అతనిని చూసింది. అడుగుతుంటే ఆన్సర్ చెప్పకుండా ఆలోచిస్తావేంటి? నేనేమీ అంతుచిక్కని ప్రశ్న అడగలేదు. నీ మట్టి బుర్రకు ఎక్కకపోవడానికి. వెటకారం ఆడిన అతడు తన పెదవి చివరి అంచుతో నవ్వాడు. ఏమో బావా, నాకు తెలియదు అనేసి అక్కడి నుండి వెళ్ళబోతుంటే ఆమె నడుము మీద చెయ్యి వేసి మరింత దగ్గరికి తెచ్చుకున్నాడు. అతడు ఆవేశంతో వదిలిన వెచ్చని ఊపిరి ఆమెకు ఫోర్సుగా తగిలింది. ఆమె ముఖం పక్కకు తిప్పుకుంది. ఇలా చేస్తే నాకు నచ్చదని తెలుసు కదా, గంభీర స్వరంతో అన్న శిఖర్ ఆమె బుగ్గలు ఒత్తిపట్టాడు. బేలగా చూసింది. నీకెన్నిసార్లు చెప్పాలి? నేను మాట్లాడేటప్పుడు వెళ్ళడం కానీ ముఖం తిప్పుకోవడం కానీ చేయకూడదని. ఎందుకలా చేసి నాకు కోపం తెప్పిస్తావు? అంతేకాదు, ఏదడిగినా దానికి సమాధానం ఎస్ అయినా నో అయినా చెప్పి తీరాలి. అలా కాకుండా సైలెంట్గా ఉంటే నాకు నచ్చదు. సంయుని కోపగించుకున్నాడు శిఖర్. అతడు గట్టిగా బుగ్గల్ని పట్టుకోవడంతో నొప్పి పుట్టి ఆమె కళ్ళల్లో నుండి కన్నీళ్లు బొటబొటా రాలాయి. చెయ్యి వెనక్కి తీసుకొని ఆమె కన్నీళ్లు తుడిచాడు. నేను నిన్ను అడిగినట్టుగా నే పెళ్ళి మీద నీ అభిప్రాయం ఏంటని రియా నన్ను అడిగింది. శిఖర్ అనగానే అవాక్కైన సంయుక్త ఉడుకుబోతుతనంతో నీ పెళ్లి గురించి తనకెందుకట అన్నది. తెలియదని భుజాలు కదిపాడు శిఖర్. మరి నువ్వేమని చెప్పావు? అడుగుతుంటే కోపంతో ఆమె ముక్కుకోస అప్పటికే ఎరుపెక్కింది. నేను అడిగితే నువ్వు చెప్పావా? నేనెందుకు నువ్వు అడిగిన దానికి సమాధానం చెప్పాలి? ఆమెను వదిలి కిటికీ దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. ఈ పొగరుకి ఏం తక్కువ లేదు. తనలో తాను అనుకొని పళ్ళు నూరుకుంది. అతని వైపు వేగంగా అడుగులు వేసి చెయ్యి పట్టి తన వైపుకు తిప్పే ప్రయత్నం చేసింది. కిటికీ ఊసలు పట్టుకొని అవతలి వైపుకు చూస్తున్న శిఖర్ కొంచెం కూడా కదలలేదు. కానీ అతని దవడ ఎముక గట్టిగా బిగుసుకుంది. సంయుక్త ఇదంతా పట్టించుకోకుండా అతనిని తన వైపుకు తిప్పుకునే ప్రయత్నం మరోసారి చేసింది. అతడు కోపాన్ని కష్టంగా కంట్రోల్ చేసుకొని వెళ్ళు ఇక్కడి నుండి అన్నాడు. నేను వెళ్తాను అన్నప్పుడు వద్దని ఆపేశావు. పెద్దవాళ్ళని అడగవలసిన ప్రశ్నలు నన్నడిగి చిరాకు తెప్పించావు. ఇప్పుడు రియా ఏదో అడిగిందని చెప్పి కోపం తెప్పించావు. టోటల్గా నన్ను కన్ఫ్యూజన్లోకి నెట్టి ఇప్పుడు వెళ్ళమంటున్నావు. నేను వెళ్ళను. అయినా ఎందుకు వెళ్ళాలి? అతడు తన వైపుకు తిరగకపోయేసరికి సంయు కిటికీకి అతనికి మధ్యలో దూరింది. కిటికీ ఊసలు గట్టిగా పట్టుకున్న అతని చేతులు వదిలయ్యాయి. ఆమె చర్యకి అతని కోపం ఎగిరిపోయింది. పెదవులు చిరునవ్వుతో చిన్నగా సాగాయి. అయినా గంభీరత్వాన్ని ముఖంపైకి తెచ్చుకొని వెళ్ళమన్నాను కదా అన్నాడు. తల అడ్డంగా ఊపేసి అతని చుట్టూ చేతులు అల్లేసింది. సంయు అలా చేస్తుందని అతడు అస్సలు ఊహించలేదు. ఆమె ఎప్పుడూ తన నుంచి పారిపోవాలని చూడడమే అతనికి తెలుసు. అలాంటిది ఇప్పుడు ఆమె ఇష్టంగా హక్ చేసుకునేసరికి మనసుకి ఇది అని చెప్పలేని ఫీల్ కలిగింది. అది ఇంతకుముందు ఎప్పుడూ కలగనిది. భావావేశంతో అతని హృదయం పొంగింది. తనకు తెలియకుండానే అతడు ఆమె చుట్టూ చేతులు వేసి మరింత గట్టిగా హత్తుకున్నాడు. ఇద్దరి మధ్య చాలాసేపటి వరకు మాటలు లేవు. తన్మయత్వంతో అలా ఉండిపోయారు. కానీ వాళ్ళ మనసులు మాట్లాడుకున్నాయి. మాటలతో చెప్పలేని భావాలను పంచుకున్నాయి. నేను నీకు మాత్రమే సొంతం అన్న భావం సంయుక్త అతనికి కలిగిస్తుంటే, అవును నువ్వు నాదానివి, నేను నీవాడిని అన్న శిఖర్ మనసు అతనికి చెప్పకనే చెప్పింది. కానీ అతని బుర్ర దాన్ని ఎంతవరకు స్వీకరించిందో అది అతనికే తెలియాలి. శిఖర్ భోజనానికి రాకుండా ఏం చేస్తున్నావు? మృదుల పిలుపు వినిపించడంతో
వాళ్ళు వాస్తవంలోకి వచ్చారు. సంయు కౌగిలి విడిపించుకోవాలని చూస్తుంటే అతడు మరింత గట్టిగా హత్తుకున్నాడు. బావా, అత్త పిలుస్తోంది, వినిపించలేదా అంది. వినపడింది అయితే అన్నాడు శిఖర్. ఆకలి వేయడం లేదా గోముగా అడిగింది సంయుక్త. అన్న అతడు తన పెదాలని ఆమె మెడవంపు దగ్గర చేర్చి గాఢంగా ముద్దు పెట్టాడు. అతని వీపు మీద ఉన్న ఆమె చేతులు మరింత గట్టిగా బిగుసుకున్నాయి. కానీ నాకు ఆకలి వేస్తోంది, అతి కష్టం మీద ఈ మాట అనగలిగింది. అతడు చేస్తున్న మాయకి ఆమె మరో లోకంలో విహరిస్తోంది. అతనిలో నుండి వెచ్చని నిట్టూర్పు వెలువడింది. ఆమెను వదిలి ఒళ్ళు విరుచుకున్నాడు. అతడు కౌగిలి వీడినా ఆమె ఇంకా ఆ మైకంలోనే ఉంది. తదేకంగా ఆమె ముఖాన్ని చూసి చిన్నగా నవ్వుకున్న శిఖర్, ఆకలి అన్నావు అనగానే సంయుక్త గబుక్కున కళ్ళు తెరిచింది. బావకి దొరికిపోయానని నాలుక ఖర్చుకుంది. తల నిలువున ఊపేసింది. ఇంకా అతని ముందు ఉండలేక వడివడిగా మెట్లు దిగి వెళ్తుంటే, సంయు తినేసి వెళ్ళు, డైనింగ్ టేబుల్ దగ్గర భర్తకి భోజనం పెడుతున్న మృదుల పిలిచింది. అప్పుడే మెట్లు దిగి వస్తున్న శిఖర్, దానికి ఆకలేదటమ్మా, ఎందుకు తినమని బతిమలాడుతావు, దాన్ని వెళ్ళనివ్వు అన్నాడు. వెళ్తున్నది కాస్త ఉక్రోషంతో వెనక్కి తిరిగి చూసింది. వాడు అలాగే అంటాడు లేవే, రా భోంచేద్దాం, నిరంజన్ పిలిచాడు. మామయ్య పిలిచాక తినకుండా వెళ్తే బాగోదు అనుకున్న సంయుక్త చేతులు కడుక్కొని వచ్చి నిరంజన్ పక్కన కూర్చుంది. ఓయ్, అది నా ప్లేస్ లెగు, కమాండింగ్గా అన్నాడు శిఖర్. కోపంతో చూసింది ఆమె చూపుల్ని. అతడు లైట్ తీసుకున్నాడు. ఆమె చెయ్యి పట్టి లేపి తన పక్కన ఉన్న మరో కుర్చీలో కూర్చోబెట్టాడు. అత్తా, గారాలిపోయింది సంయుక్త. పోనీ లేవే, ఎక్కడ కూర్చుంటే ఏంటి, నచ్చ చెప్పింది మృదుల. అంతేలే అత్తా, ఎంతైనా నీకు నీ కొడుకంటేనే ఇష్టం, నేను కాదుగా కినుగ్గా అంటున్న ఆమె కెవ్వుమని అరిచింది. అక్కడ ఉన్న అందరూ ఉలిక్కిపడ్డారు, ఒక్క శిఖర్ తప్ప. చేత్తో తన తొడరుద్దుకుంటూ శిఖర్ని కొరకొరా చూసింది. అతడు ఆమె వైపు చూడకుండా ఏమీ ఎరగని వాడిలా ఇన్నోసెంట్ ఫేస్ పెట్టి తన మానన తాను తింటూ ఉన్నాడు. సంయు, ఏమైంది? మృదుల కంగారు పడింది. నిరంజన్ అనుమానంతో తన కొడుకుని చూశాడు. గుడ్ బాయ్లా తింటున్న అతన్ని చూసి అనుమానించలేకపోయాడు. ఏదైనా కరిచిందేమో మృదుల, ఓసారి చూడు అన్నాడు తన భార్యతో. అవును మమ్మీ, ఖచ్చితంగా ఏదో బాగా తినిబలిసిన గండుచీమ కరిచి ఉంటుంది, శిఖర్ని చూస్తూ అన్నది నైనిక. అతడు చురుగ్గా తలెత్తి చెల్లెల్ని చూశాడు. అది నువ్వే కదూ అన్నట్టు కనుసైగ చేసి కనుబొమ్మలు ఎగరవేసింది నైనిక. చుప్ అని నోటి మీద వేలు పెట్టి చూపించాడు శిఖర్. తల ఆడించి నైనిక ముసిముసిగా నవ్వింది. సంయు, ఏమైందే, ఇలా చూపించు అన్నది మృదుల. అందరికీ చూపించే ప్లేస్లో గిల్లాడా ఏంటి నీ కొడుకు, మనసులో అనుకొని పళ్ళు నూరింది సంయుక్త. ఈ రొమాంటిక్ కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, ఈ స్టోరీని ముందుగా చూడాలి అనుకుంటే నా ఛానల్కి మెంబర్షిప్ తీసుకోండి. థ్యాంక్ యూ.